అన్నా నమస్తే. నమస్తే విజయ్. బాగున్నారా? డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గారు సికింద్రాబాద్, ఎలా ఉన్నారన్నా మీరు? బాగున్నాను. అయితే మనకి మేడిగడ్డలో జరిగిన ఇన్సిడెంట్ గోవిందన్న, మీకు మనం పార్టీ కన్నా ముందు కూడా చర్చించినాం మా ఇద్దరము. అది ప్రాజెక్టు ఆ రోజే మనం అనుకున్నాం, ప్రాజెక్ట్ ఇదంతా ఫెయిల్ అవుతుంది, ప్రజలకు రైతులకు నీళ్ళు ఇవ్వలేరు అనుకున్నాం మనం పార్టీ ఎలక్షన్స్ కన్నా ముందు. కానీ ఈరోజు మరి మీ అభిప్రాయం చెప్పండి. ఈరోజు మేడిగడ్డను ఆ రోజు చూడకుండా అడ్డుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ మన ప్రభుత్వం వెళ్ళి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి చూడమని చెప్తున్నాడు. ఎంత అద్భుతంగా కట్టిండనే కేసీఆర్ గారు ఇవాళ ప్రపంచాన్ని చెప్పుకున్నాడు. కానీ ఇవాళ రాష్ట్రానికి దివాళా కోరు చేసిన దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. వాస్తవంగా చెప్పాలంటే విజయన, నీటి ప్రాజెక్టులు కట్టిన ఘనత కాంగ్రెస్ అయితే. ఎందుకంటే ఎంతో పాతకాలం నాడు కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్స్ ఎంత పకడ్బందీ, ఇంకొక 100-200 సంవత్సరాలైనా ఎటువంటి ఒక పెచ్చు కూడా ఓడి కింద పడదు. దాంతో ఎంతోమందికి సాగునీరు అందించినారు, విద్యుత్ అందించినారు. ఆ స్ట్రాంగ్నెస్, అప్పుడున్న వాళ్ళ ఇంజనీర్ల నిబద్ధత, గవర్నమెంట్కు ప్రజల మీద ఉన్న శ్రద్ధ, పక్కా ప్రాజెక్ట్ కట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కంటిన్యూ చేయాలని అప్పట్లో ఉన్న మన సీనియర్ నాయకులు దగ్గర ఉండి అవి చేశారు. ఇప్పుడేంటి, అది ఇసుకలో కట్టారు మేడిగడ్డ. ఆ బరువుకి ఆటోమేటిక్గా మనం మామూలుగా ఇసుకలు నడిచినా కాలు లోపల పోతుంది. అట్లాంటిది అంత బరువున్న ఇది వితౌట్ నాలెడ్జ్ లేకుండా కడితే ఆటోమేటిక్గా ఇదే. ఈ మధ్యలో కేటీఆర్ ఏమంటుండంటే ఏదో చిన్న రిపేర్ చేస్తే అయిపోతుంది, దాన్ని పెద్ద చేస్తారు, ఇది చేస్తారు అని మన మీద బుట్ట జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అది సాధ్యం కాదని నిపుణులతో చెప్తున్నారు. దానికి ఒక కమిటీ వేసారు. ఆల్రెడీ సెంట్రల్ కమిటీ దానికి నివేదిక ఇచ్చింది. అది కట్టేటప్పుడు నాణ్యతని పాటించలేదని. ఎందుకంటే అది చిన్న చితకా ప్రాజెక్ట్ కాదు కదా, 1,00,000 కోట్లు టెండర్ ఉన్న ప్రాజెక్ట్ అది. అటువంటప్పుడు ఎలా ఉండాలి, భావి తరాలు చెప్పుకునే విధానంలాగా ఉండాలి. ఈ తరంలోనే దాన్ని తిట్టుకునేలాగా చేసేసారు. ప్రాక్టికల్గా మన సీఎం గారు అందరు మంత్రులతోని ఓపెన్గా ఛాలెంజ్ చేసిండు అసెంబ్లీలో. అందరు రండి, బస్సులు అరేంజ్ చేసినాం, అందరు చేసినాం. మరి ఎందుకు పోవాల్సింది వాళ్ళు కూడా. అక్కడ ఆయనకు రాజకీయాలు చేస్తుండు కదా. ఆ రోజు నల్గొండ పోయి మనకి తిట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు కేసీఆర్. ఈ అన్ని ప్రజలు అన్నీ చూస్తున్నారు, మంచి ఏది చెడు ఏది. అది డిసైడ్ చేసుకోవాల్సింది ప్రజలే పట్టం కట్టిరు మన రేవంత్ అన్నకి. ఆయన ప్రజల కోసమే 24 hours, ఆయన కాకుండా మంత్రి మండలి కూడా టోటల్ ప్రజల దగ్గరే ఉన్నారు. ఇప్పుడు మన ప్రతిపక్షాలు మనం వచ్చి 90 రోజులు కాలేదు. కేటీ రామారావు కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కవిత గారు కానీ, వీళ్ళు నలుగురు కూడా కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపుతున్నారు. అయితే ఇది వాళ్ళకు అధికారంలోకి వచ్చి కొద్దిగా సర్దుబాటు చేసుకొని ప్రజలకు మేలు చేద్దామనే ఉద్దేశంలో మ్యాండేట్ ఇస్తే, ఈరోజు మేడిగడ్డ విషయంలో మనం మాట్లాడితే తప్పు అంటారు, వాళ్ళు మాట్లాడిందంతా కరెక్ట్ అంటారు. ఇది ఎంతవరకు వాళ్ళు ఇది ఆత్మపరిశీలన చేసుకోవాలి వాళ్ళు? ఇదంతా రాంగ్ క్రిటిసిజం. మంచి చేసేటప్పుడు ఏంటంటే కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం కమిటీ అయినట్టు, గవర్నమెంట్ కమిటీ అయినట్టు మన రేవంత్ అన్న 100 రోజుల లోపలనే మంత్రిమండలితో మొత్తం యూనిటీగా ఉండి అన్ని గ్యారంటీలు అమలు చేసిండ్రు. సో ఈ 100 రోజుల్లో ఇది సాధ్యమైనప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో ఎన్నో అద్భుతాలు చేస్తారు. టైం గడవనియండి, ప్రజలే చెప్తారు. ప్రజలే కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, వాళ్ళకి ఇష్టమయ్యే ఎన్నుకున్నారు. వాళ్ళకి ఇష్ట ప్రకారమే ప్రాజెక్టు అసలు ఉంటుందా కూలిపోతుందా అనేది మీ అభిప్రాయం ఏందన్నా? అది దైవాధీనం. అంటే ఇప్పుడైతే 2 పిల్లర్స్ అయితే దానికి కూడా మన నిపుణులు కూడా కమిటీ చేసి దాన్ని రెక్టిఫై చేసి ఎక్కువ నష్టం జరగకుండా త్వరలో ప్రజలకు అందుబాటులో రావడానికి ఎలా చేయాలనేది సీరియస్గా డిస్కషన్ అవుతుంది. రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు తీసుకెళ్ళి దాన్ని దానదత్తం చేసి కేసీఆర్. మరి ఈ నష్టాన్ని ఎట్లా పూడ్చుతారు? అది కొంచెం కష్టమైనా కానీ మన రేవంత్ అనుకున్న ధైర్యము, దమ్ముతోటి అది సెట్ అయిపోతుంది. దాన్ని మర్చిపోతారు జనాలు, అంతే కదా. ప్రాజెక్ట్ నిలబడాలి. సీఎం గారు చెప్పేది ఏంటి, ప్రాజెక్ట్ నిలబడాలి, ప్రజలకు ఉపయోగంకి రావాలి. అంత 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నిరుపయోగం పడి ఉంటే ఏం లాభం, చెట్ల పడేసినట్టు. కాబట్టి తప్పకుండా దీని మీద ఒక నిర్దిష్టమైన ఆలోచన మాత్రం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. 200% ఉంది. అందరు మంత్రి మండలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దాని మీద అందరూ వాళ్ళకున్న నాలెడ్జ్ని షేర్ చేసి టోటల్ యూనిటీగా, కాంగ్రెస్ అంటేనే యూనిటీ, అందరు కలిసికట్టుగా పోతేనే అది పని అవుతుంది. థ్యాంక్ యూ అన్న.